చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ నాన్నగారు బాగా బాధపడిన సందర్భాలు ఉంటాయి కదా, ఎలా మనిషి ఎలా ఉంటాడు? ఎమోషనలా లేకపోతే ఏదున్నా కానీ ఓకే? ఎమోషనల్ అంటే ఇప్పుడు ఏదైనా తను చెప్పింది వెంటనే చేయకపోతే అంటే ఇలా ఇప్పుడు 2-3 సార్లు చెప్తారనుకోండి, అది అక్కడ జరగలేదు అనుకోండి, తనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ లేదా 1 minute or 2 minutes అది అర్థం చేసుకొని చిన్న పిల్లప్పటి నుండి ఫాలో అప్ చేయాలి. అంటే డాడీ మనసు చిన్నపిల్లల మనసు ఇట్లా అంటే ఆయన కోపం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయి నాన్న అంటే ఏముండదు. అది ఫస్ట్ ఫీల్ అయ్యి ఇంట్లో అంత అలా ఉండేది నేను. మా మదర్ అనేవాళ్ళు అలా అరవగానే కదా, అదే కొంచెం గదినట్టు మాట్లాడగానే నాకు సెన్సిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయి కొంచెం సైలెంట్గా ఉండిపోతారు కదా, నేను అలా ఉండదు కదా. నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోయి నేను నాన్నని పలకరించేసేదాన్ని. అందుకని నేను ఆయన తల్లిని, ఆయన బంగారు తల్లి అంటే అసలు పిలుచుకోవడం కూడా నాని తల్లి అని పిలిచేవాళ్ళు చిన్నప్పటి నుండి కూడా. చెప్పాలని గుంటూరు కింగ్ బాగా ఆర్టిస్టులు హైదరాబాద్ లోనే అవైలబుల్ ఉంటారు, గుంటూరులో ఎవరు ఉంటారు? అవునండి, చాలా తక్కువ మంది కదా. సో వీళ్ళ జీవా గారు, జయప్రకాష్ రెడ్డి గారు షూట్లు చేసుకుని వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వెళ్ళిపోతారండి. అవును, అక్కడ లోకల్ వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా తిరగటం చేయటం. సో వాళ్ళకి గుంటూరుకి వాళ్ళే హీరో, అంతే కదా. ఫుడ్ ఏం తింటారు ఎక్కువ ఇష్టంగా? సాంబార్ మామూలుగా వెజ్ ఎక్కువ ఇష్టం అండి, నాన్ వెజ్ చాలా తక్కువ. అంటే చికెన్ ఒకటే ఇష్టపడేవాళ్ళు, ఎగ్స్ ఆర్ చికెన్. ఇక రెగ్యులర్గా అయితే సాంబార్ రైస్ ఒకటి, మంచి కర్డ్ బాగా ఇష్టం అండి. ఓకే, పల్లెటూరు నుండి ఇక్కడ అమరావతి దగ్గర నేటివ్ అని కూడా మాకు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పాలు వచ్చేసి అనమాట. ఆ కర్డ్ అది డైరెక్ట్గా ప్యాకెట్స్ ఇలా పోయడం ఇలా కాకుండా ఆ కర్డ్ రైస్ ఉంటే చాలనే వాళ్ళు నాకు ఆయనకి. ఓకే, అలా వంట చేస్తుంటారు నాన్న చేయరండి అసలు, వంటగదిలోకే పోరు. వంటగది కటింగ్ అయితే మేము చిన్నపిల్లలు అయితే మంచి కటింగ్ చేసేసి అన్ని అందిస్తారు, అందించేవాళ్ళు టీచర్గా చేసేటప్పుడు అయితే. ఓకే, మొత్తం ఇంట్లో అంతా చూసుకోవడం చేయడం, అప్పుడు ఆ జర్నీ వేరు ఉండేది. అంటే ఆ లైఫ్ స్టైల్ అంత హెల్పింగ్ నేచర్ బాగుండేవాళ్ళు అసలు. ఓకే, తర్వాత యంగ్ హీరోస్ తో ఎన్టీఆర్, బన్నీ అందరితో చేశారు కదా, ప్రభాస్. ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో అందరూ డైమండ్ స్పూనే, కానీ అందరూ కష్టపడే వాళ్ళే బాగా. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు లాంటి వాళ్ళు డిస్కస్ చేయటం చాలా కష్టం. బట్ చేశారంటే వాళ్ళు ఇంకంత మనం వాళ్ళు ఏంటి అర్థం చేసుకోవచ్చు. అలా డిస్కస్ చేసే హీరోస్ అంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ లేకపోతే వాళ్ళు ప్రవర్తించే విధానం ఎక్కువ వినేది జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. ఓకే, ఏం చెప్పేవాళ్ళు? తను 17 years ఉన్నప్పుడు భక్త మార్కాండే అని ఒక టెలిఫిలిం మనకి దూరదర్శన్ చేశారు. ఫస్ట్ అసలు అప్పుడు ఎక్స్పీరియన్స్ జూనియర్ ఎన్టీఆర్తో వాళ్ళతో. నాన్నగారేమో యముడి వేషము, భక్త మార్కండేకి ఆ బాబు అప్పుడు చేశాడు అనమాట. అప్పటి నుంచి బాండింగ్ ఉండేది దాంతో. ఇక అప్పటి నుంచి తను అయ్యా నాన్న అని పిలిచేవాడు డాడీని. ఆయనకి ఎందుకు అది బాగా చాలా క్లోజ్నెస్గా అనిపించేది. ఆ తర్వాత వేరే షూట్స్ దగ్గర కలిసిన తను చేస్తున్నప్పుడు కానీ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ చాలా బాగా బిహేవియర్ కానీ తన వే ఆఫ్ రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుండేది అని చెప్పి పర్టికులర్గా చెప్పేవాళ్ళు తన గురించి, ఎన్టీఆర్ గురించి. ఓకే, ఎన్టీఆర్ గురించి ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ ఇదే చెప్తారు. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. నిజంగా అది అలాగే. ఇప్పుడు వేరే చోట కనపడ్డా అంటే వేరే మూవీస్ చేస్తూ ఉంటారు, అంటే ఒక ఈ సెట్లో ఉన్నప్పుడు వేరే సెట్లో చేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా తను అయ్యా అని చెప్పేసి ఎందుకు అలా కామన్గా అయ్యా అని పిలవటం అలా అలవాటు అయిపోయిందంట. భక్త మార్కండే అప్పుడు తను అలా పిలిచేవాడంట ఆ షూట్ అప్పుడు, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. అలా అప్పటి నుంచి అంటే అది చిన్నపిల్లాడు మార్కండేయుడు శివుడి కోసం చేస్తూ ఇతను రాక్షసుడు వచ్చి హింసిస్తూ ఉండేవాడు. ఆ టైంలో అయ్యా అని చెప్పేసి తను అలా కన్విన్సింగ్గా మాట్లాడే సీన్స్ ఉంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక తన అలా ఆ జర్నీలో తన హీరో అయినా కూడా అదే కంటిన్యూ చేసేవాడు. అది నాన్నగారికి ఏంటంటే హార్ట్ టచింగ్ అనమాట. అవును, ఉన్న హీరోలలో తనలాగా ఉండే ఒక హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ అని అందరు చెప్తుంటారు. బస్ మనం కూడా వింటూ ఉంటాం. నేను మీకే ఫస్ట్ టైం ఇలా చెప్పడం. అవును, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే తర్వాత రామ్ చరణ్ గారితో కూడా 2 movies చేశారు. నాయక్ అసలు అవుట్ అండ్ అవుట్ సూపర్ అండి. దాని నెక్స్ట్ బ్రూస్లీ చేశారు, మన శ్రీను వైట్ల గారిది. దాంట్లో డ్యూయల్ రోల్ చేశారు. అవును, అదొకటి. అదైతే చేయాలనుకున్నారు, ఎప్పటిలో ఉన్న కోరిక. అది ఆ మూవీతో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా. సో సెట్స్ లో ఉన్నప్పుడు అంతా చాలా బాగుండేవాళ్ళు, అంత గురూజీ అని చెప్పి చాలా బాగుండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అందరు. బట్ ఈ యాక్టర్ తో చేయలేదు అనేది ఏమన్నా నాన్నగారికి? లేదండి, కాకపోతే తను ఒకటి ఏంటంటే ఇంకా జేపీలో ఏడిపించే కోణం కూడా ఉంది అని చూపించలేకపోయాను ఇంకా బాగా అని ఒక రిగ్రెట్ ఉండేది. అంటే విలనిజం చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, 2 కలిపి చేస్తున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నీ చేస్తున్నాడు. జయప్రకాష్ రెడ్డికి ఏంటి పనులే అంటే ఒక ఎమోషన్ సీన్ లా చేసి జనాలు ఏడిపించాలి. నాకు అలా డైరెక్టర్ ఎవరు దొరుకుతారని చూసేవాళ్ళు. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.